హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చి సాటర్డే బ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ సేమియా ఉప్మా అయితే చేస్తున్నారు. ఇది వచ్చి వేయించిన సేమియా అంటే ఇంట్లో వేయించింది కాదు, బయట ఇంకా వేయించింది బయట షాప్లో దొరికేస్తున్నాయి కాబట్టి ఇంకా వేయించింది తీసుకొచ్చేస్తున్నారు. ఇది కొంతమంది చెప్తున్నారు ఇలా వేయించింది తీసుకోకూడదని చెప్పి, కానీ అలవాటు అయిపోయింది కదా, ఇంకా అందుకు మానలేకపోతున్నాను అనమాట. మామూలు సేమియా అయినా కానీ ఇంట్లో ఇలా ఉప్మా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దాన్ని వేయించే చేస్తారు. కాకపోతే అది కొంచెం లైట్ కలర్ లో ఉంటుంది. ఇలా బయట వేయించిన సేమియా అయితే కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది. మా ఇంట్లో అయితే సేమియా ఉప్మా చాలా ఇష్టంగా తింటారండి అందరూ కూడా. ఇంకా ఆద్యగా అయితే ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు, చాలా ఇష్టం. కాకపోతే కొంచెం స్పైసీ తగ్గించి పెట్టాలన్నమాట, కానీ ఇష్టంగా తింటది. వేయించిన సేమియా వల్ల మంచి కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది. అదే నార్మల్ సేమియా అయితే ఎంత కలర్ గా అయితే కనిపించదండి, మామూలు వైట్ గానే ఉంటది కదా. చాలా మంది బిర్యానీలో కూడా చేస్తున్నారు సేమియాతోని. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, అలా అని ట్రై చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇలా నాకు ఉప్మా అలానే ఇష్టం. అలాగే ఇక్కడ వేడివేడిగా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా తింటేనే బాగుంటది. చల్లారేగా అయితే నాకు ఎందుకు అంత నచ్చదు. ఇక్కడ వచ్చి ముందు రోజు ఈ పైనాపిల్స్ అయితే తెచ్చారండి. అప్పటికైతే ఇంకా పండినట్టు లేవు, స్మెల్ ఏం లేవు కదా అని చెప్పి అలా ఉంచేసాను అనమాట. కాకపోతే సాటర్డే రోజు మాత్రం మంచి స్మెల్ వచ్చేస్తున్నాయి. ఇంకా టిఫిన్స్ అనేవి అయిపోయాక ఇదైతే కట్ చేసేసి జ్యూస్ చేద్దామని చెప్పి ఇంక మార్నింగ్ అయితే ఇది కట్ చేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి ఇవి మొక్కలు అయితే వేస్తాను, అందుకని చెప్పి పక్కన పెట్టుకున్నాను. ఎంతమందికి పైనాపిల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే పైనాపిల్ అంటే చాలా ఇష్టం. పైనాపిల్స్ కట్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్లో పెట్టానండి. అది సౌండ్ అయితే భలే ఉందనిపించి నేను ఇంకా అలానే ఉంచాను అనమాట. కొన్ని ముక్కలు అయితే జ్యూస్ చేసాను, ఇంకొన్ని ముక్కలు అయితే ఇలాగా కొంచెం ఉప్పు కారం వేసుకుని తిందామని అలా వేసాను అనమాట. చాలా మంది ఇలా ఉప్పు కారం వేసుకుని తింటారు కదా, చాలా బాగుంటుందండి. నేనైతే పైనాపిల్ కట్ చేసినప్పుడు సగం జ్యూస్ చేసేసిన ఒక్క పీస్ అయినా సరే ఇలా ఉప్పు కారంతో తింటాను. ఇవి వచ్చి కుండీలో వేసేద్దాం. ఇంతకుముందు లాస్ట్ టైం అయితే వేసాను, అవి కూడా చూపిస్తాను ఒకసారి. ఇవి కూడా ఇప్పుడు వేసేసి మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చి ఇవన్నీ నేను మామూలుగా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, ఆ గింజలు అనేవి ఇలా పడేస్తే ఇందులో వేరే కుండీలో వేయాలి. కొన్ని అయితే ఇంతకుముందు వస్తే అలానే వేసాను, ఇంకా ఇప్పుడిప్పుడే కొన్ని ఇంకా వచ్చినాయి. ఇవన్నీ మొత్తం క్లీన్ చేయించాలి నీట్గా. కుండీలు అన్నీ పడిపోయినాయి. ఇవన్నీ పందికొక్కులు ఉంటాయి కదా, ఇవన్నీ తవ్వేయడం వల్ల ఇవన్నీ కిందకి వెళ్ళిపోయినాయి అనమాట. మిరపకాయలు అలా వచ్చినవే ఇలా ఈ కుండీలో వేసాను అనమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి ఇవి. ఇలా ఇంకా కొన్ని వేసాను. ఇవన్నీ ఇంతకుముందు టమాటా వేసాను ఈ బకెట్లో, ఇవి ఖాళీ అయినాయి అనమాట మొన్న. నెక్స్ట్ ఇది బాగానే ఉంది, ఇది కూడా ఇందులో వచ్చింది, బాగానే వస్తున్నాయి. ఇవి కూడా పూత ఇప్పుడే పోస్తుంది. లాస్ట్ టైం పైనాపిల్ తెచ్చినప్పుడు నేను ఇదే సేమ్లో పెడితే ఇదిగో ఇలా వచ్చిందనమాట. సేమ్ ఇలా ఉన్నదే స్టార్ట్ అయ్యింది, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చింది సార్, పక్క నుంచి వచ్చింది ఇది ఇలా మొక్క. చూద్దాం మరి. అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు ఎలా వేసేదాన్ని అంటే నార్మల్గా మట్టి భూమిలోనే వేసాను, అదైతే చాలా బాగా వచ్చేది. మరి ఇది నేను ఫస్ట్ టైం కుండీలో వేయడం కదా, చూడాలి మరి ఎలా వస్తుంది. అప్పుడు 2 తెస్తే అదొకటి ఇదొకటి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ రెండు కుండీలు ఖాళీగానే ఉన్నాయి, బకెట్లు ఖాళీగానే ఉన్నాయి. ఇందులో ఈ 2 వేద్దాం. ఇందులో ఒకటి ఇది వేద్దాం. ఇవన్నీ తీయాలి. పైన మొత్తం వేప చెట్ల వల్ల ఇంక ఇవన్నీ వేప చెట్లు వచ్చినాయి గింజలు ఉండటం వల్ల. ఈ రెండిట్లో ఇవి వేద్దాం అనమాట. వర్షం వల్ల అనుకుంటే ఇప్పుడు మొన్నట ఎండలలో అయితే అస్సలు సరిగ్గా లేవు ఇవన్నీ కూడా. ఇప్పుడైతే బాగా వస్తున్నాయి. కాకపోతే కింద అంతా క్లీన్ చేయించాలి మొత్తం. మొక్కలు అంటారు కదా, సేమ్ అలా వస్తున్నాయి, మొత్తం ఎక్కువ వస్తున్నాయి. ఇవన్నీ క్లీన్ చేయించాలి. చాలా ఎప్పుడో ఫస్ట్లో చూపించినట్టున్నాను మా మొక్కలన్నీ కలిపి, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదంతా చామంతి, ఇంతకుముందు చాలా బాగా పూసింది, ఇప్పుడు మళ్ళీ నీట్గా వచ్చిందనమాట. ఇది వచ్చి వామ్ చెట్టు, ఇది కూడా చాలా బాగా వచ్చింది. అప్పుడప్పుడు వామ్ రైస్ లాగా అన్నట్టు అలా చేస్తూ ఉంటాము. ఇది ఆద్యకైతే ఒక ప్యాన్ పైన ఈ ఆకులు వేడి చేసి కొంచెం వేడి వాటర్ వేసి రసం పట్టిస్తే మంచిది అంటారు కదా చిన్నపిల్లలకి. కాకపోతే డైరెక్ట్ వామ్ తినేస్తుంది ఆద్య, అందుకని అంత చేయను. ఒకసారి అనుకుంటా అలా వేడి చేసి వామ్ వాటర్ అనేది పట్టించాను, మంచిది అని అంటారు కదా పిల్లలకి. ఇది కూడా మొన్నే వేసాను, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. నాటేసామండి. ఇది
మొత్తం ఇలా నాటేసాం కదా, ఇది ఇలాగ వెంటనే నేను ఈరోజే నాటేసాను, కానీ అలా కాకుండా ఒక గ్లాసు వాటర్లో దీన్ని తీసుకుని పెట్టేసుకుంటే కింద ఏళ్ళు కూడా వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మనం దాని ఏళ్ళు వచ్చాక కూడా మనం కప్పెట్టుకోవచ్చు. కానీ వెంటనే నాటేసాను అనమాట. ఇక్కడ వచ్చి ఇది నేను అంతకుముందు పెట్టింది ఇప్పుడు ఇంత అయిందనమాట, బాగానే వచ్చింది. అలా ఏర్లు పెట్టుకొని చేసుకోవచ్చు ఇది. కాకపోతే నేను ఇవాళే కట్ చేసి ఇవాళే నాటేసా. అంతకు ముందుదైతే ఇంకా బాగా నీట్గా వచ్చింది. ఇది పక్క నుంచి వచ్చింది. ఇది వచ్చి బీరపాదండి. ఎక్కువగా ఈ మధ్యన బీరకాయలు మాత్రమే చూపిస్తున్నాను కదా, అలాగే ఈరోజు పాదును చూపిస్తున్నాను. అంటే ఆ రోజు ఇంకా తిరగడం వల్ల అవన్నీ చూపించడం వల్ల దీన్ని కూడా వీడియో చేసి తీసాను అనమాట. ఇక్కడ వచ్చి ఇలా పైకంటే పాకేసింది ఇది నిమ్మ చెట్టు. కాయలు మాత్రం బాగానే కాస్తున్నాయి. కాకపోతే ఫస్ట్ ఒకసారి నేను పెట్టింది అయితే పెద్ద కాయల్లో వచ్చింది. ఇది ఇంకొకటి అనుకుంటా చిన్న చిన్నగా వచ్చినాయి అనమాట. ఇది వచ్చి మల్బరీ మొక్క 2-3 సార్లు అనుకుంటా ఫ్రూటింగ్ అయితే వచ్చింది. ఎండలకి మొత్తం పోయినాయి అని చెప్పాను కదా మీకు, అయితే ఇదే చూపించడం నేను ఫస్ట్ చెట్టు. ఇది నేను చాలా చిన్న మొక్క వేసాను, ఇప్పుడు చాలా పెద్దదే అయ్యింది. ఇప్పుడైతే ఫ్రూట్ స్టార్ట్ అయ్యింది, మరి ఉంటాయో ఉండవో తెలీదు. అలాగే వంగ మొక్కలన్నీ కూడా అదొక టైప్లో అయిపోయినాయి, మరి చూడాలి. ఇప్పుడైతే బీరకాయలు ఇంకా ఇలా ఉన్నాయి. ఇది చిన్న సైజు అయిపోయినాయి బీరకాయలు, అంటే ఈ పాదు చిన్న సైజు అనుకుంటా. ఒక ముందు వేసింది అయితే పెద్ద బీరే వచ్చింది. ఇది వచ్చి ఇంకా చిన్న సైజు, ఇది వేరే టైప్ అనుకుంటా. అప్పటికి నేను కోద్దాం అనేసరికి అది ముదిరిపోయింది. నేను వేసిన విత్తనాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక టైపు పాదులా వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడు వేసాను, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అవి పెద్ద పాదులు అయ్యాక చూడాలి అవి ఎలాంటి బీరకాయలు వచ్చినాయో చూడాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.